గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము కెమియోస్మాటిక్ హైపోథిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కెమియోస్మాటిక్ హైపోథిసిస్ అనేది పీటర్ మిచెల్ అనే ఆయన ఇచ్చారు. కెమియోస్మాటిక్ హైపోథిసిస్ ఎందుకు ఇచ్చారు అంటే క్లోరోప్లాస్ట్లో ప్లాంట్లో ఒక ఆర్గానిలే ఉంటుంది, మీకు తెలుసు క్లోరోప్లాస్ట్లో ఏటీపీ ఎలా ఫామ్ అవుతుంది, దీంట్లో ఏటీపీ అండ్ మరియు ఎన్ఏడిపిహెచ్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఈ క్లోరోప్లాస్ట్లో ఏటీపీ ఎలా ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కెమియోస్మాటిక్ హైపోథిసిస్ పీటర్ మిచెల్ అనే ఆయన ఇచ్చారు. మేము కెమియోస్మాటిక్ హైపోథిసిస్ డీటెయిల్లో వెళ్ళే ముందు ఒకసారి క్లోరోప్లాస్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అవి చూసుకుందాం, సరేనా? ఇది క్లోరోప్లాస్ట్ ఒక డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్. ఇందులో 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ గ్రానా, ఒకటి స్ట్రోమా. గ్రానా అంటే ఏంటి? ఇది ఇక్కడ చూడండి, ఈ డిస్క్ షేప్డ్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవి ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయితే ఈ మొత్తం స్ట్రక్చర్ని మేము గ్రానా అంటాం. ఈ ప్రతి ఒక్కొక్క ప్లేట్ని మేము ఏమంటామంటే థైలకాయిడ్స్ అంటాం. ఇది ఒక థైలకాయిడ్, ఇది ఒక థైలకాయిడ్. ఇట్లా ఈ థైలకాయిడ్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయి ఉంటే దీన్ని గ్రానా అంటాం. ఏదైతే దీని చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ రీజన్ ఉంటుంది, ఈ రీజియన్ని మేము స్ట్రోమా అని అంటాం. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే గ్రానాలో జరుగుతుంది. లైట్ రియాక్షన్ జరిగినప్పుడు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది, సరేనా? డార్క్ రియాక్షన్లో ఈ ప్రొడ్యూస్ అయిన ఏటీపీని యూస్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇది స్ట్రోమాలో జరుగుతుంది. మీరు లైట్ రియాక్షన్ గ్రానా బాగా గుర్తుపెట్టుకోండి. లైట్లో జీ ఉంది, ఇది గ్రానాలో జీ ఉంది. లైట్ రియాక్షన్ గ్రానా, డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. ఈ కెమియోస్మాటిక్ హైపోథిసిస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఏంటంటే, అంటే కెమియోస్మాటిక్ హైపోథిసిస్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ పాయింట్లో. ఏటీపీ సింథసిస్, ఏదైతే ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుందో అది ఈజ్ లింక్డ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ఎ మెంబ్రేన్ అక్రాస్లో ఏదైతే ప్రోటాన్ గ్రేడియంట్ డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుంది అని దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ఏంటి? ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ప్రోటాన్స్ అంటే H+ అయాన్స్ ఒక డిఫరెన్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ప్రోటాన్ గ్రేడియంట్ అంటారు. మేము ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో ప్రోటాన్ గ్రేడియంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ ప్రోటాన్ గ్రేడియంట్ వల్ల ఏటీపీ సింథసిస్ ఎలా జరుగుతుంది అని నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో మేము ఏం చేస్తామంటే ఈ ఒక్క ప్లేట్స్ ఉన్నాయి కదా, గ్రానాలో ఉన్న థైలకాయిడ్, ఈ ఒక థైలకాయిడ్ని తీసుకొని జూమ్ చేసి అందులో ఎలా లైట్ అబ్జర్ప్షన్ జరుగుతుంది, ఎలా ప్రోటాన్ అక్యుములేషన్ జరుగుతుంది, ఇది మొత్తం మేము చూద్దాం. ఇప్పుడు థైలకాయిడ్ మెంబ్రేన్ని జూమ్ చేసి చూస్తున్నాం, ఓకేనా? ఈ మెంబ్రేన్స్లో కొన్ని కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈ కాంప్లెక్సెస్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇది ఫోటోసిస్టమ్ 2. దీంట్లో P680 అనేది లైట్ రియాక్షన్ సెంటర్ ఉంటుంది. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫియోఫైటిన్ ఉంటుంది. తర్వాత ప్లాస్టోక్వినోన్, ఇది ఒక మొబైల్ క్యారియర్. సైటోక్రోమ్ B6 అండ్ F కాంప్లెక్స్, ఇది రెడ్ కలర్లో ఉంటుంది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది దీంట్లో. ఇది ప్లాస్టోసైనిన్ బ్లూ కలర్లో ఉంటుంది. కాపర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కాపర్. ఇది PS1 ఫోటోసిస్టమ్ 1 కాంప్లెక్స్, దీంట్లో రియాక్షన్ సెంటర్ వచ్చి P700. దీంట్లో ప్రైమరీ యాక్సెప్టర్ వచ్చి FES ఫెరిడాక్సిన్ సల్ఫర్ ప్రోటీన్. ఇది దేంతో అసోసియేట్ అయి ఉంటారంటే ఐరన్ సల్ఫర్ ప్రోటీన్. ఇది దేంతో అసోసియేట్ అయి ఉంటుందంటే ఫెరిడాక్సిన్ FDFNR కాంప్లెక్స్, ఫెరిడాక్సిన్ NADP రిడక్టేస్ కాంప్లెక్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఈ మెంబ్రేన్లో ఇక్కడ మేము ఏటీపీ సింథసిస్ని చూడొచ్చు. ఏటీపీ సింథసిస్లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ నాడ్ వచ్చి మెంబ్రేన్లో ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఈ F1 పోర్షన్ ఏదైతే ఉంటుందో ఏటీపీ సింథసిస్ని, ఇది స్ట్రోమా సైడ్ని ఫేస్ చేసి ఉంటుంది. ఇప్పుడు మేము డీటెయిల్గా చూద్దాం. ఎప్పుడైతే లైట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటారో ఫోటోసిస్టమ్ 2, ఈ P680 రియాక్షన్ సెంటర్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రూడ్ అయ్యి ఫియోఫైటిన్లోకి వెళ్తుంది. ఫియోఫైటిన్ వచ్చి ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఈ ఫియోఫైటిన్ నుంచి ఈ ఎలక్ట్రాన్ ప్లాస్టోక్వినోన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకునేది ఉంది. ప్లాస్టోక్వినోన్ ఎట్లా అంటే ఇది హైడ్రోజన్ ట్రాన్స్పోర్టర్. ఇది ఎలక్ట్రాన్ని ఎప్పుడు తీసుకుంటుందంటే అది హైడ్రోజన్ని ఇస్తేనే నేను ఎలక్ట్రాన్ తీసుకుంటాను అంటది. ఇట్ ఈజ్ ఏ హైడ్రోజన్ క్యారియర్ ఆల్సో. ఈ ట్రాన్స్పోర్ట్ హైడ్రోజన్ ఇది ఏం చేస్తుందంటే స్ట్రోమా నుంచి ఒక హైడ్రోజన్ అయాన్ని తీసుకుంటుంది. స్ట్రోమా నుంచి హైడ్రోజన్ అయాన్ తీసుకొని ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది.
సైటోక్రోమ్ B6 అండ్ F కాంప్లెక్స్ ఉంది చూడండి, ఇది ఓన్లీ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. ప్లాస్టోక్వినోన్ వచ్చి హైడ్రోజన్ ని కూడా తీసుకుంది, ఎలక్ట్రాన్ ని కూడా తీసుకుంది. ఇప్పుడు సైటోక్రోమ్ B6 ఇది స్ట్రోమా నుండి ఏదైతే హైడ్రోజన్ అయాన్ తీసుకుంది కదా, దీన్ని ఈ సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ తీసుకొని ఉంటుంది. ఎందుకు? ఇది ఓన్లీ ఎలక్ట్రాన్ క్యారియర్. అప్పుడు ఈ ప్లాస్టోక్వినోన్ ఏం చేస్తారంటే ఈ హైడ్రోజన్ ని ల్యూమెన్ లోపలికి, ఇది చూడండి థైలకాయిడ్ యొక్క ల్యూమెన్, ఇది అవుటర్ రీజన్ స్ట్రోమా, ఈ ల్యూమెన్ లోపల హైడ్రోజన్ అయాన్ని వదిలేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో ప్లాస్టోక్వినోన్ ద్వారా, ఈ ప్లాస్టోక్వినోన్ స్ట్రోమాలో నుండి ఒక ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రాన్ ని మళ్ళీ సైటోక్రోమ్ B6F కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రోటాన్ ని థైలకాయిడ్ యొక్క ల్యూమెన్ లోకి వదిలిపెట్టేస్తుంది. తర్వాత ఈ ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ కి రీచ్ అవుతుంది. సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ ని ప్లాస్టోసైనిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఈ ఎలక్ట్రాన్ ప్లాస్టోసైనిన్ నుంచి P700 కి వెళ్తుంది. P700 అంత లోపల ఏమై ఉంటుంది అంటే ఈ P700 లో ఇది కూడా ఒక సర్టన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అంటే 700 వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని దీనిలో నుండి కూడా ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రూడ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఇప్పుడు దీని ఒక ఎలక్ట్రాన్ తక్కువ అయింది కదా, ఆ ఎలక్ట్రాన్ ప్లాస్టోసైనిన్ నుండి దీనికి చేరుతుంది. తర్వాత ఈ ఎలక్ట్రాన్ FeS కి వెళ్తుంది, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కి. తర్వాత దీని నుండి ఇది ఫెర్రిడాక్సిన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ FNR అంటే ఫెర్రిడాక్సిన్ NADP రిడక్టేజ్ ఎంజైమ్. ఈ FNR ఏం చేస్తారంటే స్ట్రోమాలో NADP ప్లస్ ఉంటాయి. ఆ NADP ప్లస్ ని NADPH లో NADPH లో రెడ్యూస్ చేస్తుంది. అందుకు ఈ ప్రోటాన్ ఏదైతే ప్రోటాన్ స్ట్రోమాలో నుండి ప్రోటాన్స్ తీసుకొని ఈ FNR కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే NADP ప్లస్ ని NADPH లో రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయిపోయింది కదా ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ దీంట్లో నుండి ఎక్స్ట్రూడ్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ ఉంది. ఈ ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే వాటర్ ఉంటుంది కదా, దీన్ని వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. వాటర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో టూ హైడ్రోజన్ అయాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, హాఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఈ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ నుంచి ఫోటో సిస్టమ్ P680 రియాక్షన్ సెంటర్ కి వెళ్తాయి. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇట్లా జరిగేటప్పుడు మేము ఇప్పుడు ప్రోటాన్స్ అక్యుములేషన్ చూడవచ్చు. త్రీ స్టెప్స్ లో ప్రోటాన్స్ అక్యుములేట్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ చూడండి వాటర్ స్ప్లిట్టింగ్ ఎక్కడ జరుగుతా ఉంది, ఇది థైలకాయిడ్ లోపల అసోసియేట్ అయింది వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్. అయితే ఈ వాటర్ స్ప్లిట్టింగ్ ల్యూమెన్ లోపల జరుగుతుంది. అందువల్ల ఇక్కడ 2 ప్రోటాన్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్లాస్టోక్వినోన్ ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉందో అప్పుడు బయట నుంచి ప్రోటాన్స్ ని లోపలికి తెస్తా ఉంది ఈ ప్లాస్టోక్వినోన్. ఈ స్టెప్ లో కూడా ప్రోటాన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతా ఉంది ల్యూమెన్ లో. మరొక స్టెప్ ఏమంటే స్ట్రోమాలో నుండి FNR కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే ఉండే హైడ్రోజన్ అయాన్స్ ని తీసుకొని NADP ని NADPH గా కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమైతా ఉందంటే స్ట్రోమా రీజన్ లో హైడ్రోజన్ అయాన్స్ తగ్గిపోతున్నాయి, ల్యూమెన్ లో హైడ్రోజన్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీన్నే మనం ఏమంటామంటే ప్రోటాన్ గ్రేడియంట్ అంటాం. అంటే ఇప్పుడు ప్రోటాన్ గ్రేడియంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఎలా ఎస్టాబ్లిష్ అయింది? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఒకటి ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ ద్వారా వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవ్వడం వల్ల ప్రోటాన్స్ అక్యుములేట్ అన్నాయి ల్యూమెన్ లో. సెకండ్ ఏమంటే ఈ ప్లాస్టోక్వినోన్ ఏదైతే మొబైల్ క్యారియర్ ఉందో దీని ద్వారా ప్రోటాన్స్ పంప్ అవుతున్నాయి లోపల. నెక్స్ట్ వచ్చి ఇక్కడ తగ్గుతున్నాయి, స్ట్రోమాలో నుండి ఎలక్ట్రాన్ ని తీసుకొని NADP ప్లస్ ని NADPH గా రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు కూడా స్ట్రోమాలో ప్రోటాన్స్ తగ్గినట్టే కదా. ఈ ప్రోటాన్ గ్రేడియంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మేము చూద్దాం ఎలా ఈ ప్రోటాన్ గ్రేడియంట్ వల్ల ATP ఫార్మేషన్ జరుగుతుంది అని. ఇంతవరకు మేము ప్రోటాన్ గ్రేడియంట్ ఎలా ఫామ్ అవుతుందని చూసాం. ఇప్పుడు ఈ
ప్రోటాన్ గ్రేడియంట్ ఫార్మేషన్ వల్ల లూమన్లో చాలా ప్రోటాన్స్ అక్యుములేట్ అయినాయి, స్ట్రోమాలో తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోటాన్స్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ట్రావెల్ అవుతాయి అక్రాస్ ద మెంబ్రేన్. ఇప్పుడు ట్రావెల్ అవ్వడానికి దీనికి ఛానల్ ఉండేది ఈ ఏటీపీ సింథేస్లో ఉండే ఎఫ్0. ఈ ఎఫ్0 ఒక ట్రాన్స్ మెంబ్రేన్ ఛానల్గా యూజ్ అవుతుంది. దీని ద్వారా ఈ ప్రోటాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. ఒక ఛానల్ ద్వారా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఏదైనా ట్రావెల్ అవుతూ ఉంటే ఆ ప్రాసెస్ని మేము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. అయితే ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఆఫ్ ప్రోటాన్స్ జరుగుతుంది. ఏవైతే ప్రోటాన్స్ అక్యుములేట్ అవుతాయో అవి ఎఫ్0 ద్వారా బయటికి స్ట్రోమాలోకి వెళ్తాయి. అది ఎప్పుడైతే ఎఫ్0 ద్వారా బయటికి వెళ్తాయో ఎఫ్1కి తాగుతాయి, అప్పుడు ఎఫ్1లో కన్ఫర్మేషనల్ చేంజ్ జరుగుతుంది. చేంజ్ జరిగి ఈ ఏటీపీ సింథేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి ఏడీపీ ప్లస్ పైని ఏటీపీలోకి కన్వర్ట్ చేస్తుంది. సరేనా? ఇప్పుడు మేము దీంట్లో ఉండే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. సరేనా? ఎన్ని మొబైల్ క్యారియర్స్ ఉన్నాయి థైలాకాయిడ్ మెంబ్రేన్లో అంటే 2 మొబైల్ క్యారియర్స్. ఏవేవి అంటే ప్లాస్టోక్వినోన్, ప్లాస్టోసైన్. కెమియో ఆస్మాటిక్ హైపోథీసిస్లో ప్రోటాన్ గ్రేడియంట్ ఫార్మేషన్కి దేనివల్ల అవుతుంది? ప్రోటాన్ గ్రేడియంట్ దేనివల్ల ఫామ్ అవుతుంది అంటే 1 స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సెకండ్ పాయింట్ ఏమంటే ప్లాస్టోక్వినోన్ పంపింగ్ ఆఫ్ ప్రోటాన్స్ బై ప్లాస్టోక్వినోన్. చూడండి, దీన్ని పంపింగ్ అంటాం మేము, ఎందుకంటే లైట్ ఎనర్జీ యూటిలైజ్ అవుతా ఉంది దీంట్లో. అదే ఇది యాక్టివ్ ప్రాసెస్. ఏదైతే ప్లాస్టోక్వినోన్ ప్రోటాన్స్ని స్ట్రోమాలో నుండి థైలాకాయిడ్ లూమెన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్, అందుకని దీన్ని పంపింగ్ అంటున్నాం మేము. పంపింగ్ ఆఫ్ ప్రోటాన్స్ బై ప్లాస్టోక్వినోన్, ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఏదంటే రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిపి ప్లస్ టు ఎన్ఏడిపిహెచ్. దీనివల్ల ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అయింది. తర్వాత ఈ అక్యూములేట్ అయిన ప్రోటాన్స్ ఒక ట్రాన్స్ మెంబ్రేన్ ఛానల్ ద్వారా ట్రావెల్ అవ్వడం వల్ల ఈ ఏటీపీ సింథేస్లో ఒక కన్ఫర్మేషనల్ చేంజ్ అయ్యి ఈ ఏడీపీ ప్లస్ పై అనేది ఏటీపీ లాగా కన్వర్ట్ అయింది. ఈ కెమియో ఆస్మాటిక్ హైపోథిసిస్కి రిక్వైర్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ఏవేవి ఇంపార్టెంటో మేము చూద్దాం. సరేనా? ఫస్ట్ వచ్చేసి ప్రోటాన్ పంప్. ఇక్కడ ఒక ప్రోటాన్ పంప్ ఉంది. సరేనా? ప్లాస్టోక్వినోన్ ప్రోటాన్ పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే ప్రోటాన్ పంప్ దీనికి నెసెసరీ. నెక్స్ట్ వన్ ఏమంటే ఒక మెంబ్రేన్ కావాలి, ఎందుకంటే మెంబ్రేన్ ద్వారానే కదా ప్రోటాన్ గ్రేడియంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకొకటి ఏటీపీ సింథేస్ ఎంజైమ్. ఏటీపీ సింథేస్ ఎంజైమ్ కూడా మనకు కావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.